ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. శ్రీ మహావిష్ణువు స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని నేర్చుకున్నా కూడా ఇంకా ఉంటూనే ఉంటాయి. అన్ని స్తోత్రాలు శ్రీ మహావిష్ణువుకు ఉన్నాయి. అటువంటి స్తోత్రాలలో కొన్ని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు శ్రీ మహావిష్ణువు నామాలను తలచుకున్న స్తోత్రాలను చదువుకున్నా కూడా మన పాపాలు పటాపంచలు అవడమే కాకుండా మనం సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాము. కాబట్టి తప్పనిసరిగా కొన్ని మహావిష్ణు స్తోత్రాలను నేర్చుకోవాలి మనం. అటువంటి స్తోత్రాలలో చాలా సులభంగా నేర్చుకోగలిగినటువంటి చిన్న స్తోత్రం ఒకటి ఉన్నది. అది జగద్గురు భారతీ తీర్థస్వామి వారు రచించినటువంటి స్తోత్రం. దానిని ఇప్పుడు మీరు నేర్చుకొని సులభగ్రాహ్యమైన రీతిలో నేర్చుకొని వీలును బట్టి మీరు చదువుకోవడానికి ఉంటుంది. కాబట్టి దానిని నేను ఇప్పుడు మీకు నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు సులభగ్రాహ్యమైన రీతిలోనే దానిని నేర్చుకుని వీలును బట్టి చదువుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మహావిష్ణు స్తోత్రాన్ని నేర్చుకుందాం. గరుడ గమన తవ. ముందుగా ఈ గరుడ గమన తవ మీరు నేర్చుకోవడానికి వీలుగా ప్రతి లైనులో ఉన్నటువంటి పదాలను కొన్నిటిని మనం విడదీసినట్టుగా నేర్చుకుందాం. తర్వాత పూర్తి స్తోత్రాన్ని చదువుకుందాం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ. జలజ నయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పదపద్మ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ. శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోక శరణ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరిపుజాల మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ. భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవత. ఇది శ్రీ జగద్గురు భారతీ తీర్థస్వామి వారు రచించారు. దీనిని సులభంగా మనం నేర్చుకుందాం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం మనసిలసతు మమ నిత్యం మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. జలజనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ. జలజనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ విబుధ వినుత పద పద్మ. మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి. మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోక శరణ. శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరిపుజాల
అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరి భుజాల విదళిత సురరి భుజాల మమ తాపమప కురుదేవా మమ పాపమప కురుదేవా మమ తాపమప కురుదేవా మమ పాపమప కురుదేవా భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమప కురుదేవా మమ పాపమప కురుదేవా మమ తాపమప కురుదేవా మమ పాపమప కురుదేవా గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమప కురుదేవా మమ పాపమప కురుదేవా మమ తాపమప కురుదేవా మమ పాపమప కురుదేవా మమ తాపమప కురుదేవా మమ పాపమప కురుదేవా. ఈ విధంగా మనం మనసారా శ్రీ మహావిష్ణువును ఆరాధించి ప్రార్థించి ఈ స్తోత్రాన్ని చేస్తే మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందుకే ఈ భారతీ తీర్థ స్వాముల వారు చక్కగా ఏం చెప్పారంటే, మా తాపాన్ని తొలగించు, మా పాపాలను కూడా తొలగించు స్వామి అని మనసారా ఈ స్తోత్రంలో ప్రార్థించారు. ఆ విధంగానే మనం పరమాత్మను ప్రార్థించి మన పాపాలన్నిటినీ కూడా తొలగించుకుందాం. ప్రతినిత్యము కూడా వీలును బట్టి ఈ చక్కటి చిన్న స్తోత్రాన్ని మనం చక్కగా పారాయణం చేసుకుని శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రులమవుదాం. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.